ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. అల్పుడైన వాడు ఎప్పుడూ కూడా గొప్ప గొప్పగా మాట్లాడతాడంట. తన గొప్పలు తానే చెప్పుకుంటాడు. అంతేకాకుండా అర్హత తెలుసుకోకుండా పెద్దవారిలో గుణదోషాలు ఎంచుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా అల్పుల యొక్క లక్షణాలు. ఈ మధ్య సాయినాథుల వారిని తప్పుపడుతూ కొన్ని, నేనైతే పిల్ల కాకులు అంటాను. ఎందుకంటే ఇంకా ఆధ్యాత్మికంలో ఓనమాలు కూడా రాని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని చెవులకేవో తగిలించేసుకొని పెద్ద పెద్ద మహాత్ముల గురించి, జ్ఞానుల గురించి, చివరికి సాయిబాబా గారు లాంటి పరమాత్మ స్వరూపులను కూడా తప్పుపెట్టే, చాలా ఏ పదం వాడాలో కూడా తెలియదు, అటువంటి ప్రయత్నం చేస్తున్న వారిని పిల్ల కాకులు, పిల్ల జ్ఞానులు. ఇది కూడా తప్పేమో, ఎందుకంటే వాడికి అసలు జ్ఞానమే లేదు. వాడు అజ్ఞాని, అహంకారి. పిల్ల జ్ఞాని అనడం కాదు. కానీ వారిలో కూడా ఒకరిద్దరు నాకు కొద్దిగా జ్ఞానవంతులుగా కనిపించారు కాబట్టి ఆ పదం వస్తూ ఉంటుంది. వేమన చెప్పినటువంటి ఈ అల్పుడెప్పుడు పలుకు అన్నట్టుగా ఆ పద్యానికి ఈ పిల్లకాకులు సరిపోతారు. ఎందుకంటే సద్గురు సాయిబాబా వారిని ఎంతోమంది సిద్ధ పురుషులు, మహాత్ములు కూడా బాబాగారి గొప్పతనాన్ని వేణుల్లో కొనియాడారు. ఆనాడు వారు శరీరంతో ఉన్నప్పుడు ఎంతోమంది సిద్ధపురుషుల చేత కీర్తించబడ్డారు. శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఎంతోమంది మహాత్ముల చేత, పీఠాధిపతుల చేత, సాధు సత్పురుషుల చేత సాక్షాత్తు దత్తస్వరూపంగా అంగీకరించబడ్డారు, కీర్తించబడ్డారు. మరి ఎందరో సిద్ధపురుషుల చేత, సత్పురుషుల చేత, మహాత్ముల చేత, పీఠాధిపతుల చేత, పండితుల చేత అంగీకరించబడిన సాయి తత్వాన్ని, సాయి అవతారాన్ని ఈ పిల్లకాకులు తప్పుపడితే నిజంగా వారిని ఏమైనా అనాలన్నా కానీ సంస్కారం ఒకటి వస్తుంది. పిల్లలు కనుక ఒకసారి మనం మళ్ళీ బాబాగారిని ఆనాడు అంగీకరించినటువంటి సిద్ధపురుషులు, మహాత్ముల గురించి ఒకసారి తెలుసుకుంటే, మననం చేసుకుంటే, ఇది ఆ నోట వారి చెవిలో పడవచ్చు. లేదా ఇప్పుడు వస్తున్నటువంటి న్యూ జనరేషన్, కొత్త సమాజం, యువత, వారికి బాబా గొప్పతనం తెలుస్తుంది. మనందరి బాధ ఏంటంటే బాబా ఏంటో మనకు తెలుసు. మనని అడ్డంగా కోసినా కానీ బాబానే మా దేవుడు, మా గురువు అంటాం, నో డౌట్. కానీ కొత్తగా వస్తున్నటువంటి సమాజానికి, యువతకు సాయిబాబా లాంటి గురువు, దైవం దొరక్కపోతే, దూరమైపోతే వారు చాలా నష్టపోతారు. వారి జీవితంలో అనేకమైన సమస్యల్ని సులభంగా ఎదుర్కొని విజయాలు సాధించటానికి, లేదా మనశ్శాంతిగా జీవించటానికి సచ్చరిత్ర గొప్ప ఆయుధం వారికి. అలాగే వారి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు, ఇబ్బందులకు పిలిస్తే పలికే దైవం సాయినాథాన్ని దూరం చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా కోల్పోతారు. ఆ కారణంగా వారికి సాయిబాబా గారి గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు మనం తెలియచేస్తూ ఉండాలి. 1-10 సార్లు తెలియచేస్తూనే ఉండాలి. తెలిసిందే కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు అని ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.
బాబా గారిని అంగీకరించినటువంటి సిద్ధ పురుషులని మనం ఒకసారి తీసుకుంటే ఉపాసని బాబా. ఉపాసని బాబా ఎవరు? 4 సంవత్సరాలు కఠోరమైన సాధనలు చేసినవాడు. బాబా దగ్గరికి రాకముందే పూర్వజన్మ సంస్కారంతో 6 నెలల పాటు శరీర స్పృహ లేకుండా ఒక గుహలో దాదాపు సమాధి స్థితిలో ఉండిపోయినటువంటి వాడు. అవతార్ మెహర్ బాబాకు గురువుతా కాదగిన స్థితిని సంపాదించుకున్నవాడు. మహాత్మా గాంధీ గారు కూడా దర్శించుకున్నారు ఉపాసని బాబాని. ఒకరోజు ఉపాసని బాబా దర్శనానికి ప్రజలు ఉదయం 7 గంటలకు మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు తెల్లవారి వరకు కూడా ఆగకుండా దర్శనం చేసుకుంటూ పోతూ ఉంటే కూడా ఇంకా తరగనంత జనం ఉపాసన బాబా గారి దర్శనానికి వచ్చారని ఆయన చరిత్రలో చదివాను. అంత గొప్ప సిద్ధ పురుషుడు ఉపాసని బాబా. మన షిరిడీకి కొద్ది దూరంలో 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సాకోరి అని, అక్కడ వారి ఆశ్రమం ఉంది. వారు స్త్రీలకు వేదాధ్యయన అర్హత ఇచ్చాడు. అలాగే వారు స్త్రీల చేత యజ్ఞయాగాదులు చేయించారు. అంటే మన సనాతన ధర్మంలో స్త్రీలు యజ్ఞయాగాదులు చేయకూడదు అని ఏదో సందర్భంలో ఎవరో నిర్దేశిస్తే దాన్ని కాదని దాన్ని దాటి వారు స్త్రీల చేత యజ్ఞయాగాదులు చేయించారు. అటువంటి ఒక విప్లవ భావాలు కలిగినటువంటి సాధు పురుషుడు, సిద్ధ పురుషుడు. అటువంటి ఉపాసని బాబాగారి మహత్తును సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. బాబాగారు సాక్షాత్తు ఈశ్వరుడు, పరమేశ్వరుడు, కైలాసపతి, పార్వతీపతి. ఆ స్థాయిలో వారిని దర్శించి వారి శక్తిని మహిమను కీర్తించడం జరిగింది. ఇదే శ్లోకాన్ని బాబాగారి పాదుకలు చెక్కించినప్పుడు పాదుకల మీద కూడా చెక్కించి గురుస్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది. అంటే బాబాగారి యొక్క గొప్పతనాన్ని సిద్ధపురుషుడైన ఉపాసని బాబా ఎలా దర్శించాడంటే ఈశ్వర స్వరూపంగా దర్శించాడు. అంతేకాదు, ఈ ప్రార్థనాష్టకంలో లాస్ట్లో అజన్మాజ్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాత్సం పునీత ప్రభోహం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. ఆ పరబ్రహ్మ ఒకప్పుడు రాముడిగా ఎలా భూమి మీద అవతరించిందో ఈరోజు షిరిడీలో సాయిబాబాగా అవతరించింది అని చెప్పినటువంటి మహానుభావుడు. ఇది ఉపాసన బాబా విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్. ఇక మెహర్ బాబా, ఈ ఉపాసన బాబా దగ్గర శిష్యరికం చేసి వారి అనుగ్రహంతో తయారైనటువంటి మరొక మహాత్ముడు అవతార్ మెహర్ బాబా. మెహర్ బాబాకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన్ని అవతార్ మెహర్ బాబా అన్నారంటే అవతరించాడు. భగవంతుని అవతారం అంటారు. అటువంటి మెహర్ బాబా గురించి ఒక మాట అన్నాడు. బాబా ఎవరో, ఆయన ఎంత గొప్ప దైవమో నాకు తెలిసినట్టుగా మీకు తెలిస్తే మీరు మరొకరెవరిని కూడా పూజించరు అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అవతార్ మెహర్ బాబా. వారి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఆయన 40 సంవత్సరాలు మౌనవ్రతాన్ని పాటించారు. 40 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు, మాట్లాడలేదు. అంత గొప్ప సిద్ధపురుషుడు. ఆయన బాబా గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే మీరు మరెవరిని పూజించరు, అంత గొప్పది ఇంకెవరు ఉంటుందండి? పరబ్రహ్మకు మించింది ఏముంటుంది? కాబట్టి ఆయన దర్శించాడు బాబా ఎవరనేది. ఆ తర్వాత గజానన మహారాజు ఆయన ఒక అద్భుతమైనటువంటి సిద్ధపురుషుడు, అవధూత. ఆ మహారాజు గారు బాబా గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ సమస్త ప్రపంచాన్ని నడిపించడానికి ఎంతోమంది సిద్ధపురుషులు ఉంటారు. వారందరూ భగవంతుని ఆదేశానుసారంగా వచ్చి ప్రజలకు బోధనలు చేస్తూ వారిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఎలా ఉన్నా కొంతమంది మారవచ్చు, మారకపోవచ్చు.
కానీ షిరిడీలో మా అన్నగారు ఉన్నారు, సాయిబాబా వారు. వారు తలుచుకుంటే కనురెప్పపాటు కాలంలో సమస్త ప్రపంచాన్ని మార్చగలరు. అది బాబాగారికి గజానన మహారాజ్ ఇచ్చిన ప్రత్యేకత. వీరందరూ మహాసిద్ధ పురుషులు. అలాగే వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి అంటారు. వీరిని అపర దత్తాస్వరూపులు అంటారు. వారు పరమ నిష్ఠాగరిష్ఠులు. నడయాడే దైవమని ఏ విధంగా అయితే మనం శంకరస్వామిని అంటామో, కంచి పీఠాధిపతిని, ఆ విధంగా వీరిని కూడా నడయాడే దత్తస్వరూపము, దత్తాత్రేయుల వారు అంటారు. అటువంటి వాసుదేవానంద సరస్వతి సాయినాథ స్థావనమంజరి రచించినటువంటి దాసగిన మహారాజు టెంబేస్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని దర్శించడానికి వచ్చినప్పుడు, ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు అంటే షిరిడి నుంచి వస్తున్నాం అన్నప్పుడు, షిరిడిలో మా అన్నగారు ఉన్నారు, వారికి నా నమస్కారాలు అందచేయండి. సాధారణంగా మేము సన్యాసులు ఎవరికి నమస్కరించము, కానీ సాయిబాబా గారి విషయంలో అది ఒక అపవాదు. వారికి మా నమస్కారాలు తెలియచేసి ఈ తమ్ముడి మీద ఎప్పుడూ దయచూపమని చెప్పండి అని ప్రార్థిస్తారు. వాసుదేవానంద సరస్వతి నడిచే దత్తస్వరూపం. ఎంత గొప్ప స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా బాబాగారి విషయంలో. అందుకనే ఒక డాక్టర్ గొప్పతనం డాక్టర్కి తెలుస్తుంది, పండితుని గొప్పతనం పండితుడికి తెలుస్తుంది తప్ప అల్పులకు ఎలా తెలుస్తుంది? నీకు సరిగ్గా 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోలేవు, మనసు నిలబెట్టలేవు, ఇంద్రియ నిగ్రహ శక్తి అనుమాత్రం కూడా లేదు, నోటికొచ్చినట్లుగా మాట్లాడే అల్పత్వం ఉన్నవాడివి. మీలాంటి వాళ్ళ బాబా లాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని వేలెత్తి చూపించేది ఎంత హాస్యాస్పదం, ఎంత అల్పత్వం, ఎంత మూర్ఖత్వం, ఎంత పాపపు చర్య. కాబట్టి వాసుదేవానంద సరస్వతి గారు నడిచే దత్తస్వరూపులు సాయిబాబా వారిని తనకంటే అధికులుగా అంగీకరించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి, తనకంటే అధికుడిగా గుర్తించడం జరిగింది. దత్తస్వరూపంగా పిలువబడేవారు అత్యంత నియమనిష్టలతో సాధన చేసేవారు. ఏ నియమాలు లేని సాయిబాబా వారిని. కారణం ఏంటి? నియమాలన్నీ పరమాత్మను చేరుకోవడానికి. పరమాత్మకు నియమాలతో సంబంధం ఏంటి? పరమాత్మను చేరుకునే వాళ్ళకి నియమాలు ఉంటాయి, పరమాత్మకు ఎటువంటి నియమాలు ఉండవు. బాబా సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మ కాబట్టి ఆయనకి ఏ నియమాలు లేవు. దత్తస్వామికి ఏ నియమాలు ఉండవు, కృష్ణ పరమాత్మకి ఏ నియమాలు ఉండవు. అది సాయినాథుల వారి స్థాయి. అలాగే స్వామి సమర్థ అపర దత్తాత్రేయ స్వరూపంగా దత్తుడి యొక్క 4వ అవతారంగా పిలువబడతారు. స్వామి సమర్థ అక్కలకోటలో వెలిశారు. వారికి కూడా తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, పుట్టుపూర్వోత్తరాలు తెలియదు. కానీ అద్భుతమైన లీలలు, అద్భుతమైన సిద్ధపురుషుడు, అడుగడుగునా లీలలే, అడుగడుగునా మహిమలే. అటువంటి సిద్ధపురుషుడు తన భక్తుడికి స్వప్న దర్శనమిచ్చి, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, వెళ్ళి అక్కడ నన్ను సేవించుకో అన్నాడు. స్వామి సమర్థ చెప్పినటువంటి ఈ యొక్క వాక్యమే సాయినాథుల వారు దత్తాత్రేయ అవతారంలో 5వ అవతారంగా అంగీకరించబడ్డారు. సిద్ధపురుషులు ఎంతోమంది ఉన్నారు, అవధూతలు ఎంతోమంది ఉన్నారు. అవధూతలందరూ కూడా దత్త ప్రతిమలుగా ప్రతిరూపంగా పూజిస్తుంటారు. కానీ దత్తావతారంగా భావించింది 5 మందిని. ఆ 5 మందిలో సాయినాథుల వారు చివరివారు. కలియుగంలో ఈ శతాబ్దంలో అంటే 19వ శతాబ్దంలో లేదా 18వ శతాబ్దంలో వెలిసిన 3 దత్త అవతారాలలో మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, సాయినాథుల వారు. స్వామి సమర్థ సర్టిఫై చేశాడు, నా అవతారం షిరిడీలో ఉంది, అక్కడ వీళ్ళను పూజించుకొని. మాణిక్య ప్రభువు కూడా తన యొక్క అవతార కార్యాన్ని, తన శక్తుల్ని, తన సమస్తాన్ని కూడా సాయినాథుల వారికి ధారపోశారు అని మనకు తెలుస్తుంది, వారి చరిత్రలో ఉంది. బాబావారు ఒకసారి మాణిక్య ప్రభు సంస్థానానికి వెళ్ళారని, ఆయన తన యొక్క తంబిరేలు డొక్కు చూపించి భిక్ష అడిగారని, మాణిక్య ప్రభు వారి సోదరుడు ఆ భిక్షా పాత్రలో ఎన్ని వేసినా అది ఖాళీ అయిపోతూ ఉండడం, నిండకపోవడం ఆశ్చర్యం వేసి అన్నగారికి విషయం చెప్తే
వచ్చిన వారు సాయిబాబా వారికి మీరిచ్చే భౌతికమైనటువంటి వస్తువులతో అది నిండదని చెప్పి వారు నా అవతార కార్యాన్ని నా శక్తుల్ని కోరుతున్నారని చెప్పి మాణిక్యప్రభు గారు తన యొక్క అవతార కార్యాన్ని శక్తుల్ని సమస్తాన్ని ఆ యొక్క తమిళ డొక్కులో వేస్తే అప్పుడు ఇది నిండిందంట. ఆ విధంగా మాణిక్యప్రభు స్వామి సమర్థుల యొక్క అవతార కార్యాన్ని శక్తుల్ని తీసుకొని పరిపూర్ణమైన దత్తస్వరూపంగా సాయినాథుల వారు షిరిడీలో 60 సంవత్సరాలు సంచరించారు. దాని ప్రభావం వలనే విశ్వమంతా కూడా సాయి శక్తి సాయి భక్తి వ్యాపిస్తూ ఉంది. సాయిబాబాని దత్తస్వరూపంగా దత్తభక్తులందరూ భావిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. సాయిబాబా గారు వచ్చిన తర్వాత దత్తతత్వం మళ్ళీ వెలుగులోకి వచ్చింది, గురుచరిత్ర వెలుగులోకి వచ్చింది. సాయిబాబా వారిని బేస్ చేసుకొని దత్తతత్వం వ్యాపించింది. సాయిబాబా గారు రానంత వరకు దత్తుడి గురించి తెలిసిన వాళ్ళు చాలా చాలా తక్కువ, 1%. ఇప్పుడు సాయి భక్తులందరూ కూడా దత్త భక్తులుగా ఉంటారు, దత్తతత్వం తెలుసుకొని ఉంటారు, గురుచరిత్ర పారాయణం చేసి ఉంటారు. ఇదంతా సాయినాథుల వారి అవతార కారణంగా జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎంతోమంది సిద్ధపురుషులు మహాత్ములు ఒక రకంగా అవతార పురుషులు కూడా సాయినాథుల వారి యొక్క గొప్పతనాన్ని కీర్తిని తమకంటే గొప్పవారుగా అంగీకరించడం జరిగింది. ఏమీ లేకపోతే అటువంటి మహాత్ములు అంగీకరిస్తారా? ఒక వజ్రం విలువ ఎవరికి తెలుస్తుంది? వజ్రాల వ్యాపారికి తెలుస్తుంది. వజ్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే నైపుణ్యం ఉన్నవాడికి తెలుస్తుంది. మామూలు వాడికి ఇస్తే అది ఒక రాయి అని చెప్పి తీసుకెళ్ళి పడేస్తాడు, గూట్లో పడేస్తాడు. కాబట్టి బాబాగారి గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే మీకు కూడా ఆ అర్హత ఉండాలి, ఆ సాధన ఉండాలి, ఆ భక్తి విశ్వాసాలు ఉండాలి, ఆ మార్గంలో నడిచి ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో కొద్ది ప్రవేశం ఉన్నా కానీ బాబా లాంటి సత్పురుషుల్ని దైవంగా అంగీకరించి పూజిస్తారు. విమర్శించడం కాదు, దైవంగా భావించి పూజిస్తారు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి అటువంటి సంస్కారం ఉంటుంది, అటువంటి విలువలు ఉంటాయి. చెడ్డవారిని కూడా ప్రేమించే గుణం ఉంటుంది ఆధ్యాత్మిక మార్గం ప్రవేశించే వారికి. అటువంటిది ప్రపంచం మొత్తానికి మేలు చేస్తూ, ప్రపంచం మొత్తానికి చైతన్యం కల్పిస్తూ, ప్రపంచం మొత్తాన్ని భక్తి మార్గంలో నడిపిస్తున్న ఒక అవతార పురుషుని పట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలో ఆలు కూడా తెలియని వారు విమర్శించడం అంటే వారి యొక్క అర్హత ఏంటి? అటువంటి నీచులు నికృష్టులు మాట్లాడే మాటల్ని పట్టించుకొని సాయి భక్తులు చెల్లించిపోవాలా? విచిత్రం. బాబాగారు చెప్పిన కథ జ్ఞాపకం వస్తుంది. బాబా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా తరిస్తారా అంటే మామిడి పూత చూపించి ఆ కథ చెప్తారు. మామిడి పూత చూడు, అది చిన్నపాటి గాలికే పూత రాలిపోతుంది, కొన్ని పెద్ద గాలికి పిందెలు రాలిపోతాయి. భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు బలంగా ఉన్నటువంటి కాయలు కూడా రాలిపోతాయి, 1-2 పండ్లు అవుతుంటాయి అన్నాడు. ఇప్పుడు బాబాగారి మీద వస్తున్నటువంటి దుష్ప్రచారం నమ్మి ఎవరైతే బాబాను వదిలేస్తున్నారో, వదిలేయాలనుకుంటున్నారో, బలహీనంగా తయారైపోతున్నారో అటువంటి వాళ్ళందరూ చిన్నపాటి గాలికి రాలిపోయే పూత లాంటి వాళ్ళు. బాబాగారు బహుశా ఈ సంఘటనల ద్వారా నిజమైన భక్తుల్ని నిరూపించదలుచుకున్నారేమో, పరీక్ష పెడుతున్నారేమో. నిలబడదాం, గెలుద్దాం. సాయిబాబా మార్గాన్ని వీడి, సాయి భక్తిని వీడి, సాయి అనుగ్రహాన్ని కోల్పోతే ఇంకా ప్రపంచంలో మనకు ఏ దేవుడు ఏ గురువు కూడా మనని కాపాడలేరు. అందుకే ఎప్పుడు చెప్పినట్టుగా బాబా ఇచ్చింది ఈ ప్రపంచంలో ఎవడు ఇవ్వలేడు, బాబా ఇవ్వలేంది కూడా ఈ ప్రపంచంలో ఎవడు ఇవ్వలేడు. ఏదైనా ఇవ్వగలవారు సాయినాథుల వారు మాత్రమే. అన్ని మార్గంలో కంటే వారి మార్గం సర్వశ్రేష్టమైంది. సరే, అది అభిమానంతో కావచ్చు, అనుభవ జ్ఞానంతో కావచ్చు, ఎవరి మార్గం వారి గొప్పది కావచ్చు. నా వరకు నాకు అనిపిస్తుంది బాబా గారి మార్గాన్ని మించిన మార్గం లేదు. ఎందుకంటే అక్కడ అన్నీ దొరుకుతాయి, A to Z. 1వ తరగతి చదివే విద్యార్థికి కావలసిన
జ్ఞానం దొరుకుతుంది, పిహెచ్డిలో ఉన్న విద్యార్థికి కావాల్సిన జ్ఞానం దొరుకుతుంది. చాలా వాటిల్లో అలా దొరకదు, ఓన్లీ పిహెచ్డి జ్ఞానమే దొరుకుతుంది, లేదా ఒకటో తరగతి జ్ఞానమే దొరుకుతుంది. ఒకటో తరగతి జ్ఞానంలో ఉంటే మోసపోయే అవకాశం ఉంటుంది. ఓన్లీ పిహెచ్డి జ్ఞానం దొరికితే ఆ స్థాయి లేకపోతే అది అందుకోలేము, అటు ఇటు కాకుండా అయిపోతాం. కానీ బాబా దగ్గర ఒకటో తరగతి జ్ఞానం దొరుకుతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా తీసుకెళ్ళి పిహెచ్డి చదివించి మనని సర్వస్వతంత్రులుగా ఆత్మజ్ఞాన స్వరూపులుగా మార్చే శక్తి సాయి మార్గంలో ఉంది. అటువంటిది సాయి మార్గం. వేరే విధమైన ఆలోచన అవసరం లేదు. ఈ విధంగా ఎంతోమంది సిద్ధ పురుషుల చేత అంగీకరించబడ్డ సాయినాథుల వారిని సర్వశ్రేష్టమైన గురుస్వరూపంగా భావించి ఆ మార్గంలో నడిచి వారి ప్రేమకు పాత్రలై తరించుదాం. ఓం శ్రీ సాయిరాం.